Welcome back to Ashabara Vlogs, and this is the continuation of my Pondicherry trip. It's been an year. Last January వెళ్ళిన ట్రిప్ వ్లాగ్స్ అనమాట. అవి పోస్ట్ చేయండి అంటున్నారని పోస్ట్ చేయడమే తప్ప ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ సో ఇన్యాక్టివ్ ఇన్ యూట్యూబ్. యాక్టివ్గా ఉండనందుకు యా. సో నెక్స్ట్ డే మేము బీచ్కి వెళ్ళాం మార్నింగ్ లేసి. ఆ బీచ్ అంతా పక్కన రాకీ బీచ్ అనమాట. రాక్స్ అన్నీ ఉండి చాలా బాగుంది. ఏమంటారో దాన్ని నాకు తెలియదు, దానికి ఏమన్నా పర్టికులర్ పేరు ఉందేమో తెలియదు, కానీ దాట్ వాస్ టూ గుడ్. ఒకసారి ఆ బీచ్ వ్యూ అదంతా చూసేది, కానీ ఎర్లీ మార్నింగ్ అనమాట. సో కొంచెం క్లారిటీ లేదు, వీడియోస్ చీకట్లో తీసిన వీడియోస్ కదా. లోపలికి వెళ్ళదు సవ్య, చాలా ఫోర్స్గా వస్తున్నాయి. అసలు కాలు కూడా పెట్టదు హేమ, చాలా ఫోర్స్గా వస్తాయి. వద్దు, కనిపిస్తుంది కదా చాలా డీప్గా. ఫస్ట్లోనే స్లోప్ ఎక్కువ ఉండి ఎక్కడికి వెళ్ళేది. వద్దు నాన్న, సేఫ్ కాదు ఇక్కడ. పాపం బీచ్కి వెళ్ళి అక్కడ తడవద్దంటే పిల్లలు పాపం ఎంత డిసప్పాయింట్ అయిపోతారు కదా. కానీ చాలా డేంజరస్ అనిపించిందండి అక్కడ. నాకు చాలా స్లోపీగా ఉంది అండ్ చాలా డీప్గా అనిపించింది. అండ్ వేవ్స్ కూడా చూసారు కదా, చాలా ఫోర్స్గా వస్తున్నాయి. సో అస్సలు నాట్ సేఫ్ అట్ ఆల్ అనిపించి నేను పిల్లల్ని అయితే అసలు కాలు కూడా పెట్టనివ్వలేదు. మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని వెళ్ళాం, కానీ అక్కడ సన్నే లేదు, క్లౌడీగా ఉంది. సన్ రైజే చూడలేదు, అసలు సన్నే రాలేదన్నమాట రోజు. అండ్ మేము వెళ్ళేసరికి అయితే చీకటిగా ఉంది, ఎవ్వరు లేరు. అండ్ వెళ్ళిన కాసేపటికి 1 by 1 వస్తూ ఉన్నారనమాట స్లోలీ. మాతో పాటు అక్కడ లోకల్గా మాతో పాటు వచ్చిన డ్రైవర్ ఆయన రామ్ గారు అని, హిస్ ఎ కూల్ గాయ్. సో ఉన్నారు కాబట్టి మేము ధైర్యం చేసి వెళ్ళాం, కానీ లేకపోతే చాలా నిర్మానుష్యంగా ఉంది. కొంచెం ఒక్కళ్ళే సింగిల్గా ఆర్ పేర్ అట్లా వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి అలాంటి ప్లేసెస్కి. అండ్ వాటర్ అంటే అసలు భయం లేదు, బీచ్ అంటే అసలు భయం లేదు. లోపలికి వెళ్ళిపోతాను, కానీ పిల్లల దగ్గరకు వస్తే కొంచెం జాగ్రత్త పడతాను అంతే. అందులో ఈ బీచ్ చాలా వైల్డ్గా అనిపించింది. అదొక్కటే కాక నాకు బట్టలు మళ్ళీ తడిచిపోయిన బట్టలు క్యారీ చేయడం ఇదని ఆరబెట్టాలి, ఇదంతా ఇబ్బంది కదా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అని. అందుకని తడవకుండా జాగ్రత్త పడుతున్నాను అనమాట. వద్దమ్మా అన్న, వాళ్ళకి అక్కడే ఉండు. మరి ఎందుకు ముందుకెళ్తున్నావు? ముందుకెళ్ళకూడదు, ఆడుకోవడానికి రాలేదు ఇక్కడ. బీచ్ చాలా డేంజరస్. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే రాక్స్ మీద నుంచి వ్యూ పాయింట్ అనమాట. చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళకు రాళ్ళు గుచ్చిపోతున్నాయి, చెప్పులు వేసుకుంటే జారిపోతున్నాయి కాళ్ళు. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అండ్ దాట్ ఈస్ ద వ్యూ పాయింట్. అయితే ఆ రోజు సన్ రైజ్ అయింది, కానీ సూర్యుడు కనిపించట్లేదు. కనిపించుంటే దాట్ మైట్ బి అమేజింగ్ వ్యూ ఉండేది అక్కడ నుంచి, కానీ లేదు, ఆ రోజు సన్ రాలేదు. బట్ ఇట్స్ స్టిల్ గుడ్. ఎక్కడికి వెళ్తా? ఎక్కడికి? సముద్రంలోక? ఎందుకు? ఏంటి వెళ్ళి వచ్చేది? అక్కర్లేదు, నాకేం దిక్మాల పోజులు అక్కర్లా, రా నువ్వు. అదిగో అక్క చూడ జిమ్నాస్టిక్ చేసింది ఇప్పుడు. ఎప్పుడు లైఫ్ రిస్క్లో పెట్టి ఫొటోస్కి వీడియోస్కి గంతు వేయకూడదు. చాలు, ఎంతవరకు అంతవరకు. అక్కడ దాకా వద్దున్నా, ఇంకా చాలు. ఇంకా చాలు. వద్దురా బాబు, నాకు అది కూడా ఇష్టం లేదమ్మా. ముందుకు వెళ్ళబాకు శ్రావ్య. అదేంటి సేమ్ అక్కడ వెళ్ళి కూర్చుంటాను. వద్దమ్మా, నీకొద్దు, నాకు కావాలి. నాకు నువ్వు కావాలి కదా. నేనేం అయిపోలేమ్మా. ఏమైపోతారని ఎవరు అయిపోరమ్మా. వద్దమ్మా, ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడ తీయను. వద్దు శ్రావ్య, ముందుకు వద్దన్నాను. ఇక్కడ కూర్చో, ఇంతవరకే ఇక్కడ కూర్చో చాలు, ఇంకంతకంటే ముందు. చాలే ఇంకా ఆ డ్రెస్ అలాగా ఉండని. ఆ రాయి మీద బాగుంది. పాప ఇప్పుడు వచ్చింది సన్. ఆ రాక్స్ మీద కంట్రోల్ చేయలేక చచ్చిపోయాను. ఏజ్ అలాంటిది, పిల్లలు కదా, వాళ్ళకి ఏంటో ఏదో ఫొటోస్ వీడియోస్ అంటే పిచ్చి ఉండొచ్చు, బట్ దేనికైనా ఒక లిమిట్ ఉండాలి ఎవరికైనా. ఆ ముందుకు వెళ్ళిపోయి ఒక పాప అయితే ఎడ్జ్లో అట్లా కాళ్ళు వేళ్లాడేసుకుని కూర్చుంటే నాకు లబ్డబ్ అంటా ఉంది. వాళ్ళ పేరెంట్ ఇది నా పిల్లలకనే కాదు, ఎక్కడికైనా సరే టూర్స్కి ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళు, బీచెస్కి వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కరికి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇంట్లో మన కోసం మన ఫ్యామిలీ మన వాళ్ళు ఉంటారు. కొంచెం ఆ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ ఓవర్ యాక్షన్లు సరే, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి.
తప్పనిపిస్తే సారీ, నాకు అనిపించింది చెప్పాను. నాకు ఆ పాప అక్కడ కూర్చున్నంతసేపు నాకు దడ్ మంటనే ఉంది. ఎడ్జ్లో కూర్చుని వెళ్ళి అటు పడిపోతే ఇంకా అసలు ఆ లోతులో అసలు ఏమో ఎంత స్విమ్మింగ్ వచ్చినా సముద్రం కదా, ఏం వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. బట్ నాకైతే అంత ధైర్యం లేదు. నేను పిల్లలు ముందుకు కాదు కదా, పక్కకు కాదు కదా, ఎట్టు పంపించలేదు. ఏమన్నా తిట్టుకున్నారో నన్ను, తిట్టుకొని వదిలేశాను. సో యా, హ్యావ్ టు బీ కేర్ఫుల్ అని. మొత్తానికి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకునే టైంకి అక్కడ కొంచెం ఫ్లాట్గా అనిపించేసరికి అక్కడ కాసేపు ఆడుకోమని వదిలేసాం. చాలా ఎంజాయ్ చేశారు. ఇందాకట్లాగా స్టీప్గా ఉండుంటే కనుక అసలు వాటర్లోకి వెళ్ళే ఛాన్సే ఉండేది కాదు. అండ్ ఆ చుట్టూ చూసారు కదా, మొత్తం బోట్స్ అవన్నీ అక్కడ పెట్టున్నాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఫిషింగ్ ఇవి అయితే జరుగుతాయి, బట్ మనుషులు ఎవరు లేరు, నిర్మానుష్యంగా ఉంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ నేచర్ లవర్స్ అయితే మస్ట్ విజిట్ దిస్ ప్లేస్ ఇన్ పాండిచ్చేరి. రాక్ బీచ్ చాలా బాగుంది. అంటే ఇంకొకటి కూడా ఉంటుంది, ఇది కూడా రాక్సే ఉన్నాయి ఇక్కడ. ఇంకొక చోట కూడా ఉంటుంది, అదే ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది, అక్కడ కూడా రాక్సే ఉంటాయి. ప్రతి చోట ఎవ్రీవేర్ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ అండి. పాండిచ్చేరి ఇస్ సో బ్యూటిఫుల్, అంతే బ్యూటిఫుల్ ప్లేస్. ఏదేది క్యాండిడేట్స్ రెడీ? అమ్మ నువ్వు ఇదంతా పెట్టకూడదు. ఫోటోసే రెడీ. ఆ సన్ ఏంటో దాగుడు మూతలు ఆడుతున్నాడు. వాటర్ రైడ్స్ ఉంటాయి నాన్న, ఇక్కడే ఉంటాయి. అలాగా హేమా, అందుకే వెళ్ళిపోదాం. వేరే చోటుకి వెళ్ళాలి కదా. నీకు నచ్చిందా? క్వాలిటీ టైం ఎంజాయ్ చేసాను. నెత్తి నిండా ఇసుకేసుకున్నావు బాబు, ఇప్పుడు అదంతా వదిలేట్లేదు. నేను చావాలి. నీకు తెలుసు చేయించాల్సింది నేను కదా, ఎందుకు తడుపుతున్నావు? మేము బయలుదేరే టైంకి కొంచెం అట్లా సూర్యుడు బయటకు వచ్చాడు అనమాట. అప్పటి వరకు అయితే సన్నే లేదు, కనిపించలేదు మాకు. అండ్ ఇంకా ఎక్కువసేపు ఉండలేం కదా, వేరే ప్లేస్కి వెళ్ళాలి కదా మళ్ళీ అని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకుని రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి, అంటే మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఆ టైంకి, రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట. వేరే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, చిదంబరం నటరాజస్వామి టెంపుల్కి. సో దానికోసమని రెడీ అవ్వాలి. ఇప్పుడు స్నానాలు చేసి ఇంట్లో అయితే ఏమైనా చేస్తాం కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా పనులు చేయాలంటే కొంచెం కష్టం. ఈ బట్టలన్నీ ఆరేయాలి, ఎక్కడ ఆరేయాలి, ఆరేస్తే వాళ్ళు లైక్ మొత్తానికైతే ఏదో చేసాం. హోటల్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి నడిచిపోయింది మాకు. ఇక్కడ మేము వేసుకున్న ఫ్రాక్స్ ఉన్నాయి కదా, ముగ్గురు ఒకటే లాంటి ఫ్రాక్స్ వేసుకున్నాం. ఇవి మాకు సోమశ్రీ S3D ఫ్యాషన్స్ అనే పేజ్ నుంచి కొలాబ్ కోసం వచ్చినాయి అనమాట అప్పుడు. సో కొలాబ్ లేట్ అయిపోతుందని అవే క్యారీ చేసేసి ఒక పూట అవే వేసేసుకుంటే కొలాబ్ అయిపోతుంది కదా వీడియోస్ చేస్తే అని చెప్పి, కుదిరినప్పుడు మధ్యలో రీల్స్ కూడా చేసేసి కవర్ చేసేసాం అనమాట. హియర్ వీఆర్ రెడీ. హేము గడికి ఈ మధ్య అద్దంలో చూసుకునే షాక్ ఎక్కువైపోయింది, ఇదివరకు లేదు. ఇంట్లో ఇక్కడిక్కడ లోకల్లో తిరిగేటప్పుడు ఓకే, కానీ కొంచెం హీల్స్ ఆర్ ఫ్లాట్స్ ఎట్లయినా వేసుకోవచ్చు. కానీ బయట ఎక్కువ తిరగాలి అనుకుంటే మాత్రం నేను ప్రాపర్ షూస్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కాళ్ళు నొప్పులు విపరీతంగా వస్తాయి నాకు. సో ఆ నొప్పులు అవాయిడ్ చేయడం కోసం షూస్ అయితే నాకు ఎక్కువ స్ట్రెస్ అనిపించదు అనమాట. సో దిస్ ఇస్ నేను ఇప్పుడు వేసుకుంటున్న అయితే స్కెచెస్. ఇవన్నీ కాదు, ఏవైనా సరే మనం ఎక్కువసేపు నడవాలి అనుకున్నప్పుడు షూస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అన్నాను కదా, సో అది చేసేసి స్టార్ట్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము ఇక్కడికి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఒక రీల్స్ కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నాయి. మీన్ వైల్ వాళ్ళు మాకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసే లోపల ఒక రీల్ కూడా చేసేసాం. ఇవన్నీ ఆల్రెడీ అప్పుడు పోస్ట్ చేసేసాను రీల్స్. ఎవరికి ఉంటే స్పెషాలిటీ వాళ్ళకి ఉంటుంది. క్రియేటివిటీ చూడండి. నీకు వచ్చింది ఆ థాట్? అవసరం లేదు, ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. నాకు నా ఫోన్ మీద ప్రీతి ఎక్కువ, అలా నేను చేయలేను. ఎలా ఉంది? బాగుంది కదా బ్రేక్ఫాస్ట్? హౌ ఇస్ బ్రేక్ఫాస్ట్ చిన్నమ్మా? బాగుంది, చాలా బాగుంది కదా, నీకు నచ్చేసింది కదా? ఏమంటారు? చట్నీ ఏమని చెప్పు. కాఫీ టీ అయ్యి ఓకే. మమ్మీ నువ్వు ఇదంతా పెడతావా? ఇంత పెద్ద పెద్ద వ్లాగ్స్? పెద్ద వ్లాగ్స్ పెట్టను, కొంచెం కొంచెం బయట సైడ్ చేస్తా. అంటే ఏంటో చెప్తారు, ఇన్ఫర్మేటివ్ అది చెప్పని. అంటే నాకు కరెక్ట్ నాలెడ్జ్ లేదు. అది అప్పుడు రాజులు లేదు. ఇప్పుడు చెప్పమను, టెంపుల్ కింద చెప్తానంటే మళ్ళీ చెప్తాను. అది కరెక్ట్ గా
తెలీదు. అక్కడ ఒక యారో ఇలా చూపిస్తుంది. అప్పట్లో అదొక కోడ్ అంట, ఆ చిదంబర రహస్యం. ఆ యారో వైపు చూస్తే ఆ రాజు నుండి వాళ్ళకి ఏదో ఒక యారో చూపిస్తుంది. ఆ యారోనే చిదంబర రహస్యం ఇప్పుడు చిదంబరం ఏదన్నా సీక్రెట్ చెప్పేటప్పుడు చిదంబర రహస్యం అని చెప్తారు కదా. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు దట్ చిదంబరం టెంపుల్ అన్నమాట. ఆ చిదంబర రహస్యం ఏంటో అక్కడ వాళ్ళని అడుగుదాం. అదిగో విద్యా గారు కూడా చెప్తున్నారు ఏదో దాని గురించి. అక్కడికి వెళ్ళాక క్లియర్ గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా చూపిస్తా. నాకు అసలు చిదంబర రహస్యం అంటారని కూడా తెలియదు. తెలుసుకో, నానుడు అదే చిదంబర రహస్యం అంటారు. చిదంబర రహస్యమా? నాకు తెలుగు అంత సీక్రెట్ అనడానికి, అంత సీక్రెట్ అనేదానికి అట్లా అంటారు అన్నమాట. పాండీలో నాకు నేచర్ని ఎంత ఎంజాయ్ చేశానో అట్ ద సేమ్ టైం మన టెంపుల్స్ ఎంత బాగా చెక్కారంటే ప్రతి గుడి కూడా స్పెషల్గానే అనిపించింది. ప్రతి గుడి చిన్న గుడి పెద్ద గుడి అని కాదు, కానీ ప్రతి టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. బేసిక్గా అక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ టెంపుల్స్ అన్ని ప్రతి టెంపుల్ కూడా స్పెషల్గానే అనిపించింది నాకు. హియర్ వీఆర్ ఎట్ చిదంబరం నటరాజస్వామి టెంపుల్. అక్కడ పూలు ఏవో కనిపించినాయి. హేమకు అవి కావాలంటే ఇప్పుడు అవి పెట్టుకోవాలంట జుట్లో. హేమా కావాలా? పెట్టుకుంటావా హేమో? ఈ పింక్ కలర్ మ్యాచ్. ఏంటి ఇప్పుడు ఆ పువ్వులు నువ్వు పెట్టుకుంటావా ఈ ఫ్రాక్ మీద? ఒరేయ్ నిన్ను ఎలా రెడీ చేశాను రా బార్బీ డాల్ లాగా. ఇటు చూడు. ఊరికే పెట్టుకొని అని పెట్టుకున్నందుకు ఆ ట్రిప్ అయ్యాక హేముకి తలకి ఎందుకు పేలు, ఆ ట్రిప్ అవ్వకముందే తల నిండా విపరీతంగా పేలు. ఏ సైజ్ పేలు అంటే నా లైఫ్లో నేను ఇప్పుడు ఇట్లాంటి పేలే చూడలేదు. అంతంత సైజ్ పెద్ద పెద్ద పేలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ తలంతా పుట్టలు పేలు వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయో ఎక్కడి నుంచి వచ్చినాయో ఏం తెలీదు. బట్ ఆ గన్నేరు పూలు అయితే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అటు అణువులో విషయం ఉంటుంది. మనం నోట్లో పెట్టుకున్న కళ్ళలో పెట్టుకున్నా కూడా విషయమే, పాయిజనస్ అనమాట. సో అప్పుడు నాకు ఆ విషయం తెలియదు. తర్వాత ఆ పువ్వుల గురించి తెలుసుకున్నాను, పెట్టుకోవచ్చా లేదా, అంటే ఆ పేలు ఎందుకు వచ్చినాయి అనే దాని గురించి సర్చ్ చేస్తూ తెలుసుకున్న విషయాలు అనమాట. సో స్లైడ్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. చక్కగా వాళ్ళే పెట్టేసి పంపించేశారు. బట్ ఆ పువ్వులను మాత్రం అవాయిడ్ చేయండి. నాకు తెలియక నేను పిల్లలకి పెట్టించాను, కానీ దే ఆర్ వెరీ పాయిజనస్. ఏం పూలు నువ్వు కూడా పెట్టుకునే పని కదా అలా అనుకున్నప్పుడు. నాకు వద్దమ్మా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎంత క్యూట్గా రెడీ అయ్యాడు ఇవాళ. అసలే క్యూట్గా ఉన్నాడంటే ఇంకా క్యూట్గా రెడీ అయ్యాడు. పూలు పెట్టించుకుంది. పింక్ డ్రెస్, పింక్ పూలు మ్యాచింగ్ పెట్టుకుని. ఇప్పుడు మేము ఎంటర్ అయింది ఈస్ట్ గేట్ అన్నారు. ఇంకెన్ని గేట్స్ ఉన్నాయో నాకు ఐడియా లేదు, కానీ లైక్ ఇదిగో ఇక్కడ కూడా రాసింది చూసారా, ఒక ద్వారం అనుకున్నా నేను. ఇదైతే చాలా పెద్దగా ఉంది. అండ్ గుడి మీద ఆ స్కల్ప్చర్ లైక్ అబ్బా వండర్ఫుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ క్లైమేట్ కానీ ఎంత పీస్ఫుల్గా, గాలి. అందుకే నేను ఏ మ్యూజిక్ కూడా యాడ్ చేయలేదు. ఆ గాలి శబ్దం అది అలా వినిపించాలి అని చెప్పి అక్కడ నుంచి పిలుస్తున్నారు. ఫోన్ అంటే ఆఫ్ చేయి, వీడియోస్ తీయొద్దు అని చెప్పి. ఇంక అందుకని నేను ఇంక అక్కడ తర్వాత వీడియోస్ కవర్ చేయలేదు. దర్శనం అయిపోయి వచ్చేసరికి విపరీతమైన జనం ఉన్నారు బయట. లోపలైతే అసలు ఇసుకేస్తే రాలని జనం అంటారు కదా, అలాగా అసలు నడవడానికి కూడా ఇరుక్కుని దోసుకొని నడుచుకుంటూ బయటకు వచ్చినట్టు. అండ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, క్లోజింగ్ టైం అంట. అయినా స్టిల్ ఎంత మంది జనం ఉన్నారు. దారి పొడుగుతా ప్రసాదాలు పెడుతూనే ఉన్నారు లోపల కూడా. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక ఆవిడ పాపం ఇప్పటికి 3 సార్లు చెప్పారు ప్రసాదం తీసుకోండి అని. ఇంకా లైక్ ఆవిడ చెప్పారు కదా అని తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఒక చేయి చెప్తే చీపో అన్నారు. 2 చేతులు ఇలా పెట్టి ప్రసాదం పెట్టించుకోవాలంట. ఫైనల్లీ నేను కూడా ప్రసాదం తెచ్చేసుకున్నాను. వెరీ రేర్ సినారియోస్ ఇవి, చాలా రేర్గా చూస్తారు. అందుకే చూడండి, నేను కూడా ప్రసాదం తీసుకొచ్చి అందరికీ పెట్టాను ప్రసాదం. లైక్ ఒక మనిషి అన్నిసార్లు చెప్పినప్పుడు వెళ్ళి పెట్టించుకుంటే అయిపోతుంది కదా టైప్ ఆఫ్ పర్సన్ నేను. అండ్ యా, ప్రసాదం తినేసి భోజనానికి వెళ్ళిపోయాం అనమాట బయటకి.
బ్రహ్మ విష్ణు మహేశ్వర్. అది కొబ్బరి అన్నమమ్మ, కొబ్బరి రాకుండా ఎలా ఉంటుంది? బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంటే శివుడే కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వర్, బ్రహ్మ వేరు విష్ణు మహేశ్వర్. ఇది కొంచెం మట్టుకుని ఉప్మా కొబ్బరి నూనెతో చేసిన టేస్ట్ వస్తుంది. అండ్ యారో గురించి లోపల నాకు ఒక ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ నేను అది ఎగ్జాక్ట్లీ నేను మీకు చెప్పగలనో కన్వే చేయగలనో లేదో తెలియదు. అలాంటి విషయాలు మనం కరెక్ట్గా చెప్పగలిగితే స్టార్ట్ చేయాలి, లేకపోతే లేదు అసలు చెప్పొద్దు. అట్లాంటి డిస్కషన్స్ మనం చేయొద్దు. కాబట్టి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లోపల చాలామంది ఉంటారు, చెప్పేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి. నేనైతే దాని గురించి ఏం చెప్పబోవట్లేదు, చెప్పాలనుకోవట్లేదు. బబుల్స్ కొనుక్కుంటావా? ఏం బబుల్స్ కొంటావు? ఎప్పుడు కొనుక్కునే కదా నాన్న. అక్క దగ్గర ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్, అక్క దగ్గర ఉన్న దగ్గర లేదు. హేమా ఏదో ఒకటి తీసుకుని రాక, ఎందుకు నీకు? తీసుకో ఏదో ఒకటి. ఎంత ఇక్కడ ఇది బాగుంటుంది అంట. బయట ఫుడ్ తినాలంటే ఫుల్ ఆర్డర్ చేసుకుని వెళ్ళటమే. అయితే ఇక్కడ అక్షయ హోటల్ అని టెంపుల్ పక్కనే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే నేను వెజ్ ఫుడ్ చాలా బాగుంది అన్నానంటే మీరు ఆలోచించుకోవాలి. షెఫ్ ఏమన్నా మారితే చెప్పలేను, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చి అడియార్ ఆనంద్ భవన్ ఫుడ్ ప్లేస్. అండ్ ఇందాక చెప్పిన అక్షయ ఇది హోటల్ రూమ్స్ అనమాట, రూమ్స్కి సంబంధించింది. అండ్ చాలా హైజీనిక్గా ఉంది మొత్తం. అండ్ ఫుడ్ కూడా టేస్టీగా చాలా బాగుంది. అండ్ ఆకలి మీద ఉన్న మేము కుమ్మేసాం అనమాట. శ్రావ్య అయితే వెజ్ అనేసరికి అన్నం తిన్నని చెప్పి ఆవిడ ఆర్డర్ ఇచ్చుకుంది. బట్ హేమ ఇంకా కర్రీ బాగుంది, ఇంకా కావాలి అని చెప్తుంటే ఆ టేస్ట్ చూడమంటే అసలు ఒక ముద్ద కూడా పెట్టించుకోనంట ఉంది. ఒక్క ముద్ద తిని అబ్బా ఎంత బాగుందమ్మా నాకు కూడా కావాలంది. అంత టేస్టీగా ఉందన్నమాట. ఎంత ఓవర్ హైప్ ఇచ్చేస్తుందనేమో. మీరు ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ బాగోపోతుందని తిట్టుకోకండి. మేము వెళ్ళినప్పుడు అయితే షెఫ్ ఎక్సలెంట్గా చేశారు ఫుడ్. కిడ్స్ సింక్, ఇది అడల్ట్ సింక్. మొత్తానికి ట్రైన్ వచ్చింది. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదని మా గుడివాడలోనూ ఈ రైల్వే ట్రాక్ గోలే, ఇక్కడ రైల్వే ట్రాక్ గోలే, తప్పట్లేదు, ఏం చేద్దాం. సో మొత్తానికి ఎట్లనో బయలుదేరిపోయి పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇది జూమ్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే క్లియర్గా డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి చూస్తారని చెప్పి చూపించాను. అండ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అండ్ ఐ ఫౌండ్ దెమ్. సో జీన్స్ వేసుకుంటే బోటింగ్ కదా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఫ్రాక్స్ వేసుకొని అంత కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాం. మీన్ వైల్ వీళ్ళు టికెట్స్ తీసేసుకుంటా అన్నారు. అండ్ ఏం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో చూదురు. కానీ టిల్ దెన్ నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. ఆల్ మై వీడియోస్ ఆర్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ ఇవ్వండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, ఆశవరా.